సార్ మేమైతే భూములు అయితే తెలుసుకోలేము సార్. వాళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ కోసం అది అని నోటీస్ ఒకటి ఇచ్చింది సార్. మేమైతే భూములు తెలుసుకోలేము. ఇక మా భూములు అయితే ఉన్నాయి సార్, 5 ఎకరాలు 10 గుంటలు ఉంది. ఈ ఉన్న భూమి మొత్తం పోతుంది సార్. మేము ఏం చేయగలుగుతాం సార్? వచ్చేసి ఏం చేసుకోలేదు సార్. ఈ పంటల్లో మంచిగా పల్లి వేస్తాం, కంది వేస్తాం, మొత్తం వేసుకుంటాం సార్. ఉన్న భూమి అయిన తర్వాత మ్యారేజ్ అయింది సార్. 2 కొడుకులు, ఒక బిడ్డే ఉంది. వాళ్ళకు ఏ ఆధారం చూపాలి సార్? ఇప్పుడు మొత్తం భూమి తీసుకుంటే, పైసలు తీసుకుంటే రూమ్ కట్టిస్తాడు సార్. ఏం తీసుకొని ఏం చేయాలి సార్? ఇక్కడ మరి ఎటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పార్కులు పెడతా అని చెప్పి చెప్తున్నారు మీకు సార్? అది ఏమో ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏదో స్టీల్ కంపెనీ అది అంటున్నారు సార్. అది వేస్తారా ఏరో గ్యారెంటీ లేదు సార్. ఇల్లు ఇస్తామని చెప్తుండ్రు, మళ్ళీ జాగ్ చూస్తామని చెప్తుండ్రు. అది వచ్చి ఒక ఎమ్మెల్యే చెప్తలేడు, ఎవరు ఒక అధికారి గవర్నమెంట్ నుంచి ఎవరు వస్తలేరు సార్. నోటిఫికేషన్ ఒకటి ఇచ్చిండ్రు అంతే సార్. మేము రోజు నిరాహార దీక్ష చేస్తున్నాం ఊళ్ళో. ఇప్పుడు అక్కడ అధికారులు, ఎంఆర్ఓ అయినా, కలెక్టర్ అయినా వాళ్ళకు మీరు చెప్తే అసలు స్పందన ఎలా ఉంది? అసలుకి స్పందన ఏం లేదు సార్. పేపర్లు మొత్తం నోటిఫికేషన్ అన్ని పేపర్లు ఇచ్చినాము, తీసుకున్నాడు అంతే. ఏం చెప్పలేదు సార్. ఇంతవరకు ఏం రెస్పాన్స్ రాలేదు. ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాం, మండలి ఇచ్చినాం, ఏం ఇంతవరకు ఏం చెప్పట్లేదు సార్. అట్లే సార్. అందుకే తెలుసుకోలేం సార్. భూములు మాత్రం తెలుసుకోలేం సార్. అక్కడ ఎంతమంది గ్రామాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలు నష్టపోతారు ఆ భూములు మొత్తం? అవును సార్, చుట్టుపక్కల అయితే ఇంకొకటి సార్, కొండాయిపల్లి అని, అద్దడిపల్లి అని, ఆ విలేజ్ కి వచ్చింది సార్. మొత్తం 3 ఊర్లకు విలేజ్ కి వచ్చింది సార్. దగ్గర 1200 ఎకరాలు పోతుంది సార్ దగ్గర మొత్తం. వాళ్ళైతే అట్లే ఏం చేస్తలేరు సార్. మా ఊరి కాడికైతే మేము చేస్తున్నాం. వాళ్ళు ముందుకు వస్తలే, భయపడి తీసుకొని జైలు చేస్తాం, అది చేస్తామని భయపెట్టినందుకు లాషర్ల దానికోసం భయపడి ఎవరు రావట్లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఆ భూములు తీసుకుంటుందని చెప్తుంది, మరి మీకు ఏమైనా డబ్బులు ఇస్తా అని చెప్పి అంటున్నారా? ఏం చెప్పలేరు సార్, ఇంతవరకు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. అక్కడనే మా ఊరు పక్కల విలేజ్ లో అకింపేటలో ఇచ్చిరు సార్. గవటం ఉన్న తీసుకొని మధ్యలో పట్టలు ఉన్న భూములకు 23 కట్టించింది సార్. అంతేకాని మా ఊర్లో వచ్చి ఎవరు చెప్పలేరు సార్. ఇంత ఈ భూములన్నీ రిజిస్ట్రేషన్ భూములేనా? అన్ని రిజిస్ట్రేషన్ భూములే సార్. గవటన్ భూమ్స్ రోడ్ దగ్గర సపరేట్ ఉంది సార్. మా మధ్యలో పట్ట భూముల మధ్యలో గవటన్స్ ఏం లేవు సార్. ఒకవేళ గవర్నమెంట్ ఈ భూముల విషయంలో అసలు స్పందించకపోతే మీ కార్యాచరణ ఏంది అసలు? నెక్స్ట్ ఏం సార్, ఏం చేస్తాం ఇక? నెక్స్ట్ అసలు ఓటు ఏం చేస్తారు సార్? కేజీఆర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం ఇట్లా ఉంది సార్, ఏం చేస్తుంది? ఏం చేయదలుచుకోండి సార్. భూములు మాత్రం ఇయ్యం. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఇట్లా జరిగిందా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాకనేనా? ఈ కాంగ్రెస్ వచ్చినాక సార్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా చేసిండు సార్. రైతు బంధు మంచిగా చేసిండు. అన్ని ఆయన ఇచ్చిన ఊళ్ళకి వాటర్ రేట్ అంతా అన్ని బాగుంది సార్. ఈయన వచ్చినాక సీమ్లు ఆ సీమ్లు తీస్తా అని చెప్పి ఏది వేయలేదు సార్. ఉన్న రైతు బంధు సార్ ఇప్పుడు విడుదల మాదిరిగా నెలకు ఒకసారి వేస్తుంది సార్. రైతు బంధు చక్కగా వేయట్లేదు. ఇవన్నీ మళ్ళీ మా పట్ట ఊళ్ళు తీసుకొని మళ్ళీ తర్వాత ఉన్న 2 సంవత్సరాలు మళ్ళీ చాలా ఘోరం అవుతుంది సార్. అందుకే ఏదలుచుకోలేదు. అసలు మరి ఊర్లలో ఏం పంటలు వేస్తారని ఎక్కువ మీరు అసలు? సార్ పల్లి వేస్తాం, వరి వేస్తాం, కంది వేస్తాం, పత్తి వేస్తాం. 3 పంటలు ఇట్లా ప్రతిసారి వేస్తూ సార్. మంచి పంటలు ఉంటాయి. బోర్లు వేసుకున్నాం, బాగున్నాయి, అంత షెడ్లు ఉన్నాయి సార్, ఆవులు మొత్తం అట్లే ఉన్నాయి సార్. ఇప్పుడు అక్కడ మరి రైతులు ఏమంటారు? మరి మొత్తం అందరూ అసలు ఇస్తా అంటారా భూములు? మరి ఇయ్యనంటారు అసలు సార్? ఏమంటారు సార్? అంతా రెడీ ఉన్నారు సార్. చేస్తే చంపేసి అందరు చంపేసి తీసుకోండి, కానీ భూములు మాత్రం ఇవ్వమంటారు సార్. ఒకసారి విలేజ్ లోకి వస్తే మీకు తెలిసిపోతుంది సార్ అందరు ఎట్లుంటారు అని. ఇవి ఎక్కడికి పొద్దుగాల అందరూ మంచిగా చేసి సార్. అట్లా సార్. ఏం చెప్పాలనుకుంటున్నాం ఫైనల్ అంటే భూములు మాత్రం ఇయ్యం సార్. ఏమైనా చేయను కానీ భూములు మాత్రం ఇవ్వం సార్. భూములు లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇంకేమైనా బెదిరించడం కానీ జరుగుతుంది కదా? మరి చేయండి సార్. బెదిరిస్తే తీసుకొని కోట్ల కాదు ఏం చేసినా పర్లేదు సార్. వెళ్తాం సార్, భూముల కోసం వెళ్తాం. భూములు మాత్రం విడవం సార్.